హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మన బ్లౌజ్ బేసిక్ క్లాసెస్లోని ఇది 6వ క్లాసు. ఇప్పటి వరకు ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ అన్నీ కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ మిగిలాయి. ఇప్పుడు చేతుల్ని మనం ఆది బ్లౌజ్లో చంక రౌండ్ తీయొద్దన్నారు. మనం బాడీ మెజర్మెంట్స్లో కూడా చంక రౌండ్ నేను కొలిచి చూపించలేదు. మరి ఎలా తీసుకుంటాము, ఎలా ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి, ఏమేం కొలతలు కావాలి, 3 కొలతలు ఉంటే సరిపోతాయి అని చెప్పారు. ఏంటనేది చూద్దాం. ఎందుకంటే అండి ఎక్కువగా కొలతలు తీసుకొని ఇబ్బంది పడొద్దు. నేను చెప్పినట్టుగా హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే కనుక మీకు సింపుల్గా క్లారిఫై అయిపోద్ది అన్నమాట. మొత్తం క్లారిటీగా మీకు వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ నేను ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అని అడిగితే అంటే పాయింట్ మిస్ అయిపోతానేమో అని చెప్పేసి నేనే డిస్టర్బ్ కాను. అలాంటిది మీరు స్కిప్ చేయకుండా నేర్చుకోవాలని అనుకున్నప్పుడు చూస్తే కనుక మీకు అన్నీ కూడా క్లారిటీ వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా వీడియో ఫస్ట్లో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని, అది అసలు నోట్లోకి రానే రాదండి. నాకు మొహమాటం ఎక్కువ. అది లాస్ట్లో చెప్తారు. కావాలంటే చూడండి, వీడియో మధ్యలో చాలా తక్కువ, అసలు ఎక్కడో ఒకటి వస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అంతే. అంతకన్నా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 10-15 నిమిషాలు వీడియో మీ గురించి మీరు కేటాయిస్తే బ్లౌజ్ వచ్చేస్తుంది. సరేనా అండి? స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్ కటింగ్ చూద్దామా మరి. మనం ముందు క్లాసెస్లోని బ్యాక్ సైడ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ ఎలా కటింగ్ చేసుకోవాలి, షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది క్లారిటీగా మనం చూసాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేయాలి. బిగినర్స్కి హ్యాండ్స్ కటింగ్లోని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఏంటంటే ఆది బ్లౌజ్లోని చంక రౌండ్ కొలుచుకోవడం అని ఇవన్నీ చేస్తారు. అవి ఏమీ అక్కర్లేదు. ఓన్లీ మనకి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే మన చేతి పొడవు ఎంత, చేతి లూజు ఎంత, అది ఒకటి రెండు ఉంటే మనకి చాలు అనమాట. మీరు ఆది బ్లౌజ్లో తీసుకున్నా లేదంటే బాడీ మెజర్మెంట్లో తీసుకున్నా సరే అవి 2 కావాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ 4 ఫోల్డ్ మీద చేతులు కటింగ్ చేస్తాం. 4 మడతల మీద కటింగ్ చేస్తే 2 చేతులు వస్తాయి. ఇప్పుడు మడతలు పెట్టాలి అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఎంత మడత పెట్టాలి, ఆ మడత ఎంత వెడల్పు ఉండాలి ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఆ వెడల్పు కోసం ఇప్పుడు మీకు బ్యాక్ సైడు ఆమ్ రౌండ్ ఉంది కదా, దీన్ని కొలుచుకోవాలి. కొలుచుకునే పద్ధతి ఇంచీ టేప్తోని ఇలా అంచు పెట్టుకుని, ఇంచీ టేప్ అంచు క్లాత్ అంచు సమానంగా ఉండాలి. ఇలా మరి రౌండ్ ఉంది కదండి, ఎలా తిరుగుతుంది అంటే కనుక ఇలా ఇక్కడ ఏలు పెట్టుకోండి, ఇలా తిప్పండి, దాని తర్వాత ఇలా తిప్పండి. ఇది ఇలా వెళ్ళిపోద్ది, వెళ్ళనివ్వండి. మనకి ఈ అంచే కావాలి, ఈ అంచునే కొలుచుకుంటున్నాం. ఇంచీ టేప్ ఇలా వెళ్తుంది, వెళ్ళనివ్వండి. దాని పని అది చేస్తుంది, మన పని మనం చేసుకుందాం. ఇలాగా కొలుచుకోవాలి. కొలుచుకుంటే 10.5 వచ్చింది. 10.5 వచ్చినప్పుడు మొత్తం ఇలా మొత్తం కొలుచుకుంటే ఇది నాకు 10.5 వచ్చింది. వచ్చిన దాంట్లోంచి 1 ఇంచు తగ్గించేయండి. 9.5, 1 ఇంచు తగ్గించండి. ఎందుకు తగ్గించాలండి అంటే కనుక ఇక్కడ కనీసం 1/2 ఇంచ్ అన్నా సరే మీకు షోల్డర్ జాయింట్లోకి వెళ్ళిపోద్ది. దాని తర్వాత మీరు ఇలా ఈ రౌండ్ అంతా తిరిగేటప్పటికి, మనం హ్యాండ్ రౌండ్ తిప్పేటప్పటికి ఇవన్నీ సరిపోతాయి అనమాట. ఎందుకంటే ఫ్రంట్ వైపు కూడా లోతు తీస్తాం, ఇవన్నీ తీస్తాం, అన్నిటికీ సరిపోద్ది. మనకి ఈ రౌండ్ కొలుచుకొని వచ్చిన దాంట్లోంచి 1 ఇంచు తగ్గించండి, మైనస్ చేసేయండి. నాకు 10.5 వచ్చింది, ఇప్పుడు 9.5 ఉన్నదనమాట. ఇప్పుడు ఈ 9.5ని ఇక్కడ నేను రాస్తున్నాను గుర్తుపెట్టుకోవడం కోసం, మర్చిపోతాం కదా అందుకని. ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి మనకి మిగిలిన క్లాత్ మీకు నేను ముందే చెప్పాను కదండి, కటింగ్ చేసేటప్పుడు 1 మీటర్ క్లాత్ తీసుకోండి అని. అతుకులు కట్ట లేకుండా ఉంటుందన్నమాట. ముందు మనం ఈ బిగినర్స్కి అతుకులు లేకుండా ముందు నేర్చుకుంటే ఆ తర్వాత ఈ ముక్కలు అతికించుకోవాలని ఇవన్నీ తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు వస్తాయన్నమాట. ఫస్ట్ ఇది మైండ్కి ఎక్కాలి, హ్యాండ్ ఫుల్ కటింగ్ అన్నది మైండ్కి ఎక్కాలి. ఇప్పుడు ఈ 9.5 వెడల్పు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది ఫోల్డింగ్లోనే ఉంది, ఇటువైపు ఏమో కోరంచులు కలిసి ఉంది. ఇదే ఫోల్డింగ్ మీద మొత్తం ఇప్పుడు వరకు బ్లౌజు కటింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలాగ ఈ అంచుల దగ్గరికి ఇలాగ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు ఈ 9.5 ఇంచీలు ఈ వెడల్పు అనేది రావాలి. వస్తే సరే నాకు పావు తక్కువ 9 వచ్చింది. 9.5 అంటే 1 ఇంచు వరకు కూడా నాకు తగ్గింది. 1 ఇంచుకి ఇలా మనం కలుపుకోవాలి, మొక్క అతికించుకోవాలి. మొక్క అతికించుకుంటే కనుక ఇంత మొక్క మనకి మిగిలిపోద్ది. కానీ ఏం చేసుకుంటాం, చిన్న మొక్క ఉండడం వల్ల ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఉంది కదా, 2 మడతల మీద. దీన్ని కిందనున్న ముక్కని పైకి
ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కట్ వచ్చింది. ఇంకా కావాలనుకుంటే కనుక ఇలా డౌన్ వస్తుంది కాబట్టి ఇంకా పొడవు కావాలనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ డౌన్ ఇలా దిగిపోద్ది కాబట్టి పర్లేదు. కానీ మనకు అంత అవసరం లేదు. ఇలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇప్పుడు మనకి కావాల్సినవి 2 కొలతలు. మన హ్యాండ్ పొడవు ఎంత, మన హ్యాండ్ పొడవు ఎంత. చిన్న చేతులు 5 నుంచి 6 ఇంచీలు, అది మీ ఇష్టం. 4 ఇంచీలు అన్నా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది చూసారు కదా, ఇది 2 మడతలు. మళ్ళీ కింద ఉన్న దాన్ని ఇలాగా పైకి వేసేటప్పటికి ఈ ఒక 2 మడతలు, అంటే 4 మడతలు చొప్పున వచ్చేసింది. ఎప్పుడు కూడా ఫోల్డింగ్ మీ వైపు ఉండాలి. ఈ వెడల్పుగా ఉన్నది మనకి ఇలా ఎదురుగా ఉండి, ఈ అంచులు అన్నవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఈ 9.5 ఇంచులు ఈ ఫోల్డింగ్ నుంచి 9.5 ఇంచులకి ఇలా నేను ఒక గీత గీసేస్తున్నాను. 9.5కి ఇలా ఇక్కడ కూడా తిన్నంగా గీత గీసేయండి. ఇప్పుడు నాకు పొడవు కావాలి, మీ హ్యాండ్ పొడవు ఎంత అన్నది మీరు తీసుకోండి. ఆదిలో నుంచి కానీ లేదంటే హ్యాండ్ మన కొలతలు బాడీ కొలతల నుంచి కానీ. నాకు పొడవు 5 ఇంచీలు కావాలి. మీకు పొడవు ఎంత కావాలి అనుకుంటే దానికి 1 ఇంచు కలుపుకోండి. 6 ఇంచీలు 1 ఇంచు కలుపుకోండి. నాకు 5 కావాలి, నేను 6 కలుపుకొని కింద నుంచి పెట్టుకుంటున్నాను. ఇలా కింద నుంచి ఇక్కడ ఎంతైనా మిగిలిపోతే మిగిలిపోనివ్వండి. 6 ఇంచీలకి ఇలా ఒక గీత గీసుకున్నాను. ఇక్కడి నుంచి కూడా సేమ్ అదే గీత 6 ఇంచీలకే గీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని ఇలా కలిపేసుకోండి. కలిపేసుకుంటే ఒక బాక్స్ కింద వచ్చింది కదా. ఇది మనకి వెడల్పు, ఇది మనకి పొడవు వచ్చేసింది. ఇప్పుడు మనకి చంక దింపు తీయాలి షేప్ కోసం. అప్పుడు ఇక్కడి నుంచి ఇది ఓపెన్ కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవేమో ఫోల్డింగు, ఇవి ఓపెను. ఇక్కడ పైనుంచి కిందకి చంకదింపు అనేది తీయాలి. చంకదింపు ఏ సైజు వాళ్ళకి ఎలా తీస్తారన్నది ఇక్కడ క్వశ్చను. 32, 34 ఇంచీల వరకు కూడా పైనుంచి కిందకి 2.5కి తీయండి. మిగతా వాళ్ళందరూ కూడా కనీసం 42, 44 ఇంచ్ వరకు 4 సైజ్ వరకు కూడా 3 ఇంచులకి తీయండి, సరిపోద్ది. దాని తర్వాత 44 నుంచి ఏ సైజు వాళ్ళకన్నా సరే 3.5 తీయండి, సరిపోద్ది. ఇది అనుభవంతో చెప్తున్న లెక్కలు అన్నమాట. పైనుంచి కిందకి చిన్న సైజు వాళ్ళు 34 వరకు అయితే 2.5, అక్కడి నుంచి 44 వరకు కూడా 3, మిగతా పై పెద్ద సైజులు 3.5. ఇప్పుడు మనది 38 సైజు కాబట్టి నేను 3 ఇంచులకి పెడుతున్నాను. ఏదో బాగా చిన్న సైజులు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా 3 సెట్ అవుతుందండి. 2.5 అయితే కనుక చంక టైట్ అయిపోద్ది అనమాట. 3 ఇంచులకి కంపల్సరీగా ఉండాలి. 34 సైజు తర్వాత నుంచి అన్నీ కూడా 3 ఉండాల్సిందే. ఇప్పుడు చంక దింపు అంటాం దీన్ని. ఇది ఇక్కడ నుంచి మనం రౌండ్ కోసం ఇది చంక వైపు వస్తుంది అనమాట. దించాం కదా. దాని తర్వాత మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు మనం ఒక మార్జిన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఏ మార్జిన్ అండి అంటే మనం 2 ఇంచీలు మార్జిన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఇది చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్లోని మనం 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. మీ బ్లౌజ్కి 1 ఇంచ్ పెట్టుకున్నా, 2 ఇంచులు పెట్టుకున్నా, 3 ఇంచులు పెట్టుకున్న ఎక్స్ట్రా మార్జిను ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో అంత ఇలా లోపల వైపుకి మార్కింగ్ పెట్టుకోవాలి. మనం 2 ఇంచులతో వస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి లోపల వైపుకి 2 ఇంచుల దగ్గరికి ఇలా గీత గీసి ఇక్కడ ఇలా అడ్డుగా కూడా ఒక గీత గీయండి. ఇలాగా మనకి తెలుస్తుంది. ఇలాగా అంతే, సరిపోయింది కదండి. ఇదే గీతని ఇలా కూడా గీసుకోవచ్చు. ఇక్కడ ఇలా గీసేస్తారు, దానివల్ల మనకేమి ప్రయోజనం లేదు. మనకి కావాల్సింది ఇదే, ఈ 2 ఇంచీలే. ఇలా గీసేస్తే ఏమి అంటే యూజ్ ఏమీ లేదు. ఇక్కడ వరకు పెట్టుకొని చాలు. దాని తర్వాత 34 సైజు వరకు ఇక్కడ 1.5 ఇంచు పెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా 2 ఇంచీలే పెట్టుకోండి.
ఇక్కడి నుంచి ఫోల్డింగ్ నుంచి గీత మీద 2 ఇంచులు పెట్టుకోండి. 1.5 ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నానంటే దీనివల్ల ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా దిగిపోవడం వల్ల భుజాల మీద సూదిగా నిలబడతాయి, ఇక్కడ మూలల కింద కార్నర్ పాయింట్ల కింద వస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు పెట్టుకోండి. చిన్న సైజు వాళ్ళన్నా సరే పెట్టుకుంటే మంచిదే. మరీ బాగా సన్నగా ఉన్న వాళ్ళు మాత్రం 1.5కి పెట్టుకోండి, ఒక 34 చెస్ట్ వరకు. మిగతా వాళ్ళందరూ 2 ఇంచులకే. ఇప్పుడు ఈ 2 ఇంచుల నుంచి ఈ 2 ఇంచులకి మనం మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి కొంతమంది ఇలా కింద నుంచి తీసేస్తారు బిగినర్స్, ఇలాగా అలా తప్పండి. పైనుంచి వస్తుంది నా చాక్ చూడండి, యాంగిల్ చూడండి, ఇలా పైనుంచి రౌండ్ వస్తుంది. మనకి చేతి చూసారా, చెయ్యి రౌండ్ ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా 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 చిన్న చిన్న మార్కులు చేసుకుంటూ ఇక్కడికి కలిపేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికే కదండి, ఇలా మీరు ఇక్కడ కొద్ది పైనుంచి డౌన్ చేసుకుంటూ నెమ్మదిగా మళ్ళీ ఈ డౌన్కి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను గీత గీసేస్తాను చూడండి, ఇలాగా షేప్ వచ్చేస్తుంది కదా, అంతే. చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మనం చేతి లూజు, మీ చేతికి లూజ్ ఎంత అన్నది చూసుకోండి. అదే ఆది బ్లౌజ్తోని ఇలాగా మనం కుట్టిన తర్వాత చూసుకుంటే 2 వైపులా కలిపి ఒక భాగం వస్తుంది. అదే హ్యాండ్ లూజ్ అంతా చూసుకుంటే ఇలా మొత్తం చుట్టుకొలత వస్తుంది. బాడీ కొలత ఇలా చూసుకుంటే కనుక చుట్టుకొలతలోంచి సగం చేయండి. అదే ఆది బ్లౌజ్లో అయితే కనుక ఫోల్డింగ్ నుంచి కుట్టు వరకు ఇలా చూసుకుంటాం కాబట్టి చేతి లూజు అది ఎంత ఉందో అంతే పెట్టేసుకోండి. నేను ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే 6, బాడీ మెజర్మెంట్ చూసుకుంటే 12, ఎలా చూసుకున్నా 6 వస్తుంది. నాకు హ్యాండ్ లూజు 6. దాని తర్వాత ఈ 2 ఇంచుల మార్జిన్ ఉంది కదండి, అది కూడా కింద వరకు కూడా మనకు కుట్లు కావాలి కదా, 2 ఇంచుల మార్జిన్ మళ్ళీ పెంచుకుంటాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మార్జిన్ గీత ఇది, ఫిట్టింగ్ గీత ఇది కలిపేసుకుందాం. ముందు ఫిట్టింగ్ది కలిపేసుకుందాం, అందుకే ఇలా అడ్డుగా గీత గీయమన్నాను తెలుస్తుందని. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి గీసేసుకుందాం. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసేసుకుందాం. చూసారా, ఆటోమేటిక్గా మనకి హ్యాండ్ షేపు వచ్చేసింది. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఇలా సపరేట్ చేసుకుంటే ఇక్కడ ఫోల్డింగ్లు మాత్రం ఉంచుకోండి. ఈ ప్రతి చేతికి భుజం వైపు ఫోల్డింగ్ అనేది ఉండాలి, ఇది మాత్రం సపరేట్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా తీసుకొని ఇలా కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి కటింగ్ అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఇలా పక్కకు తీసి ఈ కింద మనకి ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఫోల్డింగ్లో కూడా ఇలా అని కట్ చేసేద్దాం. ఇలా ఇప్పుడు ఇక్కడ కింద లోపల వైపుకి ఫ్రంట్ వైపుకి చేతిది లోతు తీస్తాం. ఇది నేను స్టిచ్చింగ్లో మీకు వివరంగా చెప్తాను. మనం ఇక్కడ ముక్కలు అతికించుకొని వెనక్కి తిప్పుకొని రాంగ్ సైడ్ ఏంటి రైట్ సైడ్ ఏంటి అని తెలుసుకొని దాని తర్వాత మిషన్ దగ్గరే మనం లోతు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ కన్నా ఎవరికైనా సరే ఎప్పుడు కూడా ఏ తేడా కూడా రాదు. ఎంత ప్రొఫెషనల్ టైలర్స్ అయినా సరే స్టిచ్చింగ్ అప్పుడే ఫటాఫట్ చేసేసుకుంటారు. సరేనండి, ఇప్పుడు సెంటర్లోని ఇలాగా ఒక కట్ పెట్టుకుందాం. ఇది సెంటర్ పాయింట్ అని మనకి తెలుస్తుంది, అంతే. ఇంకెక్కడ ఏమీ మార్కింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత ఈజీగా ఒక పొడవు మనకి చేతి లూజు ఎంత అనేది ఉంటే హ్యాండ్ కట్టింగ్ అనేది నీట్గా చేసేసుకోవచ్చు. మనం అతికించాల్సింది ఇక్కడ అంతే తప్ప ఆది బ్లౌజ్ చంక రౌండ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చెస్ట్ కొలతలతోనే అన్ని మార్కులు పెట్టుకున్నాం. చూసారు, ఇలా పెట్టుకుంటే ఇలా రౌండ్ ఇలా చూసుకుంటే అందంగా సరిపోద్ది. ఇంకా లోతు కూడా వస్తుంది కాబట్టి అన్నీ కూడా సెట్ అయిపోతాయి. సరేనా అండి, ఈ రకంగానే హ్యాండ్ కటింగ్ అన్నది చేసుకోవాలి. మనం హ్యాండ్ కటింగ్ చేసేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఒక హ్యాండ్ ఇలా వచ్చింది కదా. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ కట్ రాకూడదు అని. ఒకవేళ అలా కట్ వచ్చింది అంటే కనుక మీరు ఫోల్డింగ్ వైపు నుంచి మార్కింగ్ పెట్టలేదని అర్థం. చూస్తున్నారు, ఇలా 2 చేతులు వచ్చాయి. ఇక్కడ మనం ఇలా ఫోల్డ్ ఉంటే కటింగ్ చేస్తాం కదా, ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ వచ్చాయి. ఇలా వచ్చింది లేదా చూసుకోండి. ఇక్కడ కనుక ఫోల్డింగ్ ఇలా మన వైపు ఇలా పెట్టుకోకపోతే ఇక్కడ ఇది కట్ అయిపోద్ది అనమాట. అలా జరగకుండా జాగ్రత్త తీసుకోండి, అంతే. సరేనా అండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.